రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చీరాల పట్టణంలోని ముక్కోణం పార్కు వద్ద అంబేద్కర్ సర్కిల్ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కరణం వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. 16,347 పోస్టులతో విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా సహా ఇతర విభాగాల ఎంపిక ప్రక్రియపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ దీనికి బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులు రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు 75,000 ఇవ్వాలి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో చేనేత కుటుంబాలకు ఏటా 24,000 చొప్పున ఆర్థిక సాయం అందించామని వెంకటేష్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 2 ఏళ్లుగా చేనేత కార్మికులను విస్మరించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల 25,000 ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో గత 2 ఏళ్ల బకాయిలతో కలిపి ప్రతి చేనేత కుటుంబానికి 75,000 చెల్లించాలి అంటూ డిమాండ్ చేశారు. లబ్ధిదారుల సంఖ్యను గతంలో ఉన్న 84,000 నుంచి 71,536కు తగ్గించడం అన్యాయమని ఆరోపించారు. మహిళలకు నెలకు 1,500 ఆర్థిక సాయం అందిస్తామన్న హామీతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలి అంటూ కరణం వెంకటేష్ బాబు డిమాండ్ చేశారు. చీరాల్లో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, ఉచిత ఇసుక విధానం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావటం లేదని ఆయన ఆరోపించారు. చీరాలలో ఇసుక అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి స్వయంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే వైఎస్ఆర్సీపీ బాధితుల తరపున క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేనేతలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని కరణం వెంకటేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చీరాల నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గడిచిన 2 సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది వారు కూడా చెప్పాలి. సుమారుగా అంటే 2 సంవత్సరాలు 50,000, ఈ సంవత్సరం 25,000, అంటే సుమారుగా 75,000 రూపాయలు ప్రతి చేనేత కుటుంబానికి కూడా రావాలా. నిన్న మీడియా ప్రకారం, మీడియా సోదరుల ద్వారా మా అందరు కూడా తెలిసిందంటే 71,500 మందికి, సుమారుగా 536 మందికి వీళ్ళందరూ కూడా ఇస్తున్నారని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో 84,000 మందికి ఇచ్చేవాళ్ళం, దాన్ని కుదించారు. అవన్నీ కూడా పరిశీలించుకోవాలా. సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి, చేనేత సంబంధించిన వారందరూ కూడా ఈరోజు ఉన్న కరోనా మహమ్మారి తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి అవన్నీ కూడా మీరు గమనించుకొని ఎవరికి అన్యాయం చేయకుండా, ఎందుకంటే రాజకీయాలు అనేది ఎలక్షన్లో చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు రాజకీయాలు అనేది చేయటం కూడా కరెక్ట్ కాదు. దయచేసి అందరూ కూడా దాన్ని గమనించుకోవాలని చెప్పి మేము అందరూ కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి మహిళమ్మ తల్లులకి కూడా 1,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇంకో స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేమందరం కూడా హామీ ఇచ్చి నెరవేర్చాం, ఇవన్నీ మేము చెప్పలేదని. మరి మీ ప్రతి ఒక్క అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టారో, వాళ్ళు ఏ క్యాంపెయినింగ్లో ఏం మాట్లాడారో కూడా మా అందరి దగ్గర, మధ్య మార్గం అందరి దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి అవన్నీ కూడా పునఃపరిశీలించుకొని మీరు ఎలక్షన్లో ఏం చెప్పి ఓట్లు అడిగారు అనేది మరోసారి గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఇసుక మీద కూడా నేను మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ఆయనే ఇసుక గురించి మాట్లాడినాక ఇంకా మేము మాట్లాడటం కూడా అనవసరం. దాని గురించి ఇంక మీకు కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కలెక్టర్ గారికి కూడా ఆదేశించారు. సరే, ఇవన్నీ కూడా ఏం చేసి ఇంకో నెలలో నేను కూడా మళ్ళీ ఆ రీసెంట్ దగ్గరికి వస్తాను, అది చేస్తా అన్నారు. బహుశా వాళ్ళు రాకపోతే, ముఖ్యమంత్రి గారికి రావటం కుదరపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున వారికి మేము సహకరిస్తామని చెప్పి మీకు స్పష్టంగా వీళ్ళకి చెప్తా ఉన్నాను. అదేవిధంగా రాను అరాచక శక్తులు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. తప్పకుండా మా వంతు కృషిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా పేద ప్రజల పట్లన, బడుగు బలహీన వర్గాల ప్రజల పట్లన మేమందరం కూడా వారికి అండగా ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు 3వ రోజు రిలే నిహార్ దీక్షలు కూడా వారు చేస్తున్నందుకు వారందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా జరిగాయి. ఈరోజు 3వ రోజు, ఎల్లుండి మళ్ళీ ర్యాలీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి దీనికి సహకరించిన వారందరూ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే నష్టపోయి ఉన్నారో కొంతమంది వచ్చి వారు కూడా డిఎస్సి వల్ల మేము ఇబ్బందులు నష్టపోవడం జరిగిందని వారు కూడా తెలియజేస్తూ ఉన్నారు. వారికి కూడా
మనస్ఫూర్తిగా వారికి కూడా మద్దతు తెలిపడానికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ మీడియా సోదరులు ఏ రోజు ఏ కార్యక్రమం జరిగినా సరే మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా నాయకులకు వైఎస్ఆర్సీపీ చీరాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.